నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. అప్పు చేయను పప్పు కూడా తినను అని చెప్పిన రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పి విమర్శించిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు కంప్లీట్ గా అప్పుల మీదనే డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. సాధారణంగా ఏ కంపెనీ పెట్టినా ఇంకోటైనా కూడా కొంత అప్పులు తెచ్చుకున్నా కూడా కొంత సొంతగా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఆలోచిస్తారు ఎవరైనా. కానీ ఇక్కడ ఆదాయం సృష్టించడం అనేది తగ్గిపోతా ఉన్నది, అప్పులు తేవడం అనేది పెరుగుతా ఉన్నది. తెలంగాణలో ఆదాయం సృష్టి ఎట్లా తగ్గిపోతా ఉన్నదంటే జిఎస్టీ వసూలు తగ్గిపోతా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోతా ఉన్నది. ఒక లిక్కర్ ఆదాయం మినహా ఏవి కూడా ఆశించిన మేర రావట్లేదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్లు కంప్లీట్ గా పడిపోయినాయి. హైదరాబాద్ శివారులో అయితే ఫ్లాట్ల కొనుగోలు కూడా కంప్లీట్ గా పడిపోయింది. హైడ్రా ఎఫెక్ట్ తోటి ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి చాలా వరకు అట్లా రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. సో ఆదాయ మార్గాలు తగ్గుతా ఉన్నాయి, అప్పుల మార్గాలు పెరుగుతా ఉన్నాయి. సో దీనివల్ల ఇప్పటి వరకు అంటే జూన్ మొదటి వారం వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పు 1,72,941 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఈ నెల అంటే జూన్ 3వ తారీఖు నాడు 1,500 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. అట్లాగే పోయిన నెల అంటే మే 13 తారీఖు నాడు 2,500 కోట్ల అప్పు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ నుంచి. ఇట్లా అప్పు వస్తానే ఉన్నది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మొదటి త్రైమాసికంలో దాదాపు 14,000 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రపోజల్స్ పెట్టారు. అందులో భాగంగానే ఏప్రిల్లో మేలో ఆల్రెడీ తీసుకొచ్చిర్రు. ఏప్రిల్లో వచ్చి 4,400 కోట్లను 3 ఇన్స్టాల్మెంట్ల కింద తీసుకున్నారు. అట్లాగే మేలో 4,500 కోట్లని 2 ఇన్స్టాల్మెంట్ల కింద తీసుకున్నారు. ఇప్పుడు జూన్ లో 2 లాట్ల కింద 1,500 కోట్ల రూపాయలు తీసుకున్నారు. సో ఈ క్వార్టర్ సంబంధించి ఇంకా అప్పు రాబోతా ఉన్నది. ఇదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నటువంటి అప్పు. ఇవి కాకుండా